లాస్ట్ వీడియోలో ఇడ్లీ పిండి వేసి పెట్టాను కదా, పొద్దున్నే చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఇలా చక్కగా ఫర్మెంట్ అయితే మాత్రం ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. దీనిలోకి మేము ఎప్పుడు పల్లి చట్నీ మాత్రమే చేస్తాము. ఇంకా దాంట్లో కొబ్బరి పుట్నాలు అలాంటివి ఏమీ చేయను. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసేసి చట్నీ చేసేస్తాను సింపుల్గా. ఈ జార్లో నేను పచ్చిమిర్చి ఊరెళ్ళే ముందు స్టోర్ చేసి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది ఫ్రెష్గా చూడంగానే. ఇంకా చట్నీ కూడా చేసేసి ఇడ్లీలు కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. టిఫిన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఉతకాల్సినవి ఉన్నాయి. బట్టలు ఉతికేసి ఆరేసేసాను. తర్వాత లంచ్ ప్రిపరేషన్ చాలా సింపుల్గా అనమాట. ఆమ్లెట్ కూడా పప్పు చేశాను. లంచ్ తినేసి ఫుల్గా పడుకున్నాము. ఈవినింగ్ లేవగానే నా హస్బెండ్కి పాయసం తినాలనిపించిందంట. అందుకని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చక్కగా నేతిలో ఫ్రై చేస్తూ ఉన్నాను. పాయసం చేసేసి దానిపైన ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తాను. అప్పుడు క్రంచీగా ఉంటాయి, పాయసంలో బాగా అనిపిస్తుంది.